నమస్తే అండి. నా పేరు కిల్లో రాజన్, బీసీవై పార్టీ పాడేరు ఇన్ఛార్జిని. ఈరోజు మేము తెలుసుకున్నది, మేము డిమాండ్ చేయదలుచుకున్నది ఒకటి, అదేంటంటే జిల్లా విభజన. ఏదైతే గత ప్రభుత్వం జిల్లా విభజనలు చేసి విశాఖపట్నం నుంచి అల్లూరి జిల్లాకి విభజించి మాకు అల్లూరి జిల్లాలకు కూడా అన్యాయం చేయడం జరిగింది. గతంలో విశాఖపట్నంలో మేము లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు అయితేనేమి, ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కంపెనీలో కానీ, బిహెచ్ఎల్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే డాక్యార్డ్ కానీ, పోర్ట్ కానీ, నేవీ కానీ, ప్రతి సంస్థలో కూడా మాకు అక్కడ రిజర్వేషన్ అనేది ఉండేది. ఈరోజు జిల్లా విభజన చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాగా మమ్మల్ని చేసి ఆ జిల్లా విభజన చేసిన తర్వాత మరి ఆ ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వం మాకు లేకుండా చేసే పరిస్థితి జరిగింది. తీవ్ర అన్యాయం అయితే చేశారు. జిల్లా విభజించింది కాకుండా ఈరోజు మరొక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ అదే జిల్లాని నర్సీపట్నం పాలన కేంద్రంగా చేయాలనేటటువంటి ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఆదివాసీ గిరిజనులకి తీరని అన్యాయమే. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇదే కానీ జరిగితే మేము తీవ్రంగా మేమైతే పోరాటం చేస్తాం. ఇది ఎట్టి పరిస్థితిలో జరగడానికి లేదు. ఇది ఎట్టి పరిస్థితిలో జరిగితే కనుక ఆదివాసీ గిరిజనులు ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లాగా పిలువబడినటువంటి ఏదైతే ఉందో అందులో నివసిస్తున్న ప్రతి గిరిజనునికి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే సీతారామరాజు జిల్లా అని చెప్పి డివైడ్ చేసి విశాఖపట్నానికి దూరం చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు అయితేనేమి, అక్కడ ఉద్యోగాలు అయితేనేమి, పార్ట్ టైం ఉద్యోగాలు కూడా మాకు చెందకుండా చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ పాలనాధికారం నర్సీపట్నం జోన్గా ఇచ్చి ఈరోజు విభజించే ఆలోచన చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా గిరిజనులకు మరి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇది కుట్రపూరితమైన చర్యగా మేమైతే భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చేయడానికి లేదు. చేస్తే మా ప్రాణాలు ఒడ్డైనా సరే మేము మా అల్లూరు జిల్లాను కాపాడుకుంటాం. మీకు సత్తా ఉంటే, ఆదివాసుల మీద మీకు హక్కు ఉంటే, ప్రేమ ఉంటే, మమకారం ఉంటే, బాధ్యత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే జియో నెంబర్ 3ని పునరుద్ధరించి దానికి తాత్కాలికంగా అమెండ్మెంట్గా కొత్త జియోను తీసుకురండి. అంతే తప్ప 100% ఉద్యోగాలు మాకే చెందాలి. అంతే తప్ప మీరు ఈ జిల్లాలు మార్చి విభజించి రకరకాలు చేసి మా జీవితాలతో, మా యొక్క ఆదివాసీ గిరిజన పిల్లల భవిష్యత్తుతో మీరు ఆడుకోవద్దని చెప్పేసి, మా చట్టాలతో మీరు ఆటలాడుకోవద్దని చెప్పేసి పాలక పక్షాలకి నేను తీవ్రంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే మీరు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే గతంలో మరి ప్రతిపాదన చేసి ఇచ్చారో ఈ జిల్లాను సంబంధించినటువంటి ఆర్థిక వనరులు అయితేనేమి, ఇక్కడ ఆఫీసు సంబంధించినట్టయితేనేమి, ఏదైనా కూడా ఇక్కడ అభివృద్ధి చేయాల్సింది పోయి మళ్ళీ మీరు నర్సీపట్నం పాలనాధికారం నర్సీపట్నం ఇచ్చే ఆలోచన మీరు చేస్తే ఇది ఖచ్చితంగా మాకు అన్యాయమే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మాకు ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ఏరియాలో ఉన్నటువంటి బాక్సైట్ నిక్షేపాలు అయితేనేమి, ఇక్కడ ఉన్న ఖనిజ సంపద అయితేనేమి, ఇది ఇందులో ఉన్నటువంటి 5th షెడ్యూల్ జోన్లో ఉన్నటువంటి ఈ కొన్ని చట్టాలను రద్దు చేసి ఈ యొక్క సంపదలను దోచుకునే ఆలోచనే ఈ యొక్క నర్సీపట్నం పాలనాధికారంగా మార్చే విధానం అని చెప్పేసి ఖచ్చితంగా ఇదైతే అది స్పష్టమవుతుంది. కాబట్టి పాలకులు ఈరోజు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. ఇది ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మీరు చేయడానికి లేదు, విరమించుకోవాలని చెప్పేసి మా యొక్క హెచ్చరిస్తున్నాం మా ఆదివాసీ గిరిజన తరపున. జై ఆదివాసీ.